అయ్యా రాజా అయిపోయిందా క్రికెట్లు? అయిపోయింది. పెద్ద ఎగరేసుకుంటూ వెళ్ళుగా వచ్చి ఎలా పడ్డావు అమ్మటిని? డాడీ బాగా ఆకలి వస్తుంది, ఈ రోజు స్పెషల్గా చేస్తావా? ఏం చేయను? చికెన్ తెచ్చా. ఏం చేయనా? చికెన్ ఫ్రై చేయనా? వద్దు, చికెన్ ఫ్రై ఎప్పుడు తింటూనే ఉంటాగా. అవునా, సరే చికెన్ లివర్ తెచ్చా. ఓకే డాడీ, లివర్ ఫ్రై చేస్తాను. ఓకేనా? ఓకే. ఫ్రెండ్స్, మా వాడికి చికెన్ లివర్ ఫ్రై కావాలంట. చేద్దాం చికెన్ లివర్ ఫ్రై. మీరు కూడా చూడండి, చాలా ఈజీ రెసిపీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చికెన్ లివర్ ఫ్రై చేసేద్దానండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 1/2 kg లివర్స్ అయితే తీసుకున్నానండి లివర్ ఫ్రైకి. దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ అన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసుకుందాం మనం. అయితే 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 2 స్పూన్లు కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం అయితే వేసానండి. వీటిని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 10 స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసానండి. ఇది మొత్తం బాగా కలిసేదాకా అయితే మ్యారినేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా మనం ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ వేసేసి శుభ్రంగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇట్లా చేసుకుందాన్ని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. కొంచెం దీనికైతే మసాలా అన్నీ పడతాయండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది అన్నమాట మ్యారినేట్ చేసుకుంటే. దీనికన్నీ ఇప్పుడు దీని ఒక అరగంట సేపు మనం కలపకుండా ఉంటే మసాలా మొత్తం మంచిగా పట్టుద్ది దానికి. ఈలోపు మనం దీనిలో కావాల్సిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే దీన్ని వేస్తానండి నేను. అవి తీసుకొని ఈలోపు కట్ చేసుకుందామండి ఫ్రెండ్స్. దీంట్లోకి అయితే నేనైతే ఒక టమాటా తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుందాం మనం ఫ్రెండ్స్. నూనె అయితే పోసుకున్నాం కళాయిలో. కొద్దిగా నూనె అయితే కొద్దిగా ఎక్కువ ఉండాలండి ఈ లివర్ ఫ్రైకి. తర్వాత ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న లివర్ని అయితే దీంట్లో వేసేసి ఫ్రై చేసుకుందామండి. లివర్ ఎప్పుడు ముందు నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్. ఎందుకంటే చూసారా ఎట్లా వండుతుందో, లివర్లో పేలుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ ఒకసారి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క 2 మినిట్స్ మాత్రం లివర్ని అట్లా కదలకుండా అట్లా వదిలేసేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా అడుగు నుంచి మసాలా అయితే నూనెలో అయితే ఎగుతుంది. ఆ అరోమా అయితే చాలా బాగుంటుందండి. అసలు స్మెల్ కూడా అసలు సువాసన అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. చూసారండి మసాలా నూనెలో ఎట్ట ఎగుతుందో, అసలు గొమ్మ గొమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లివర్లతో కొద్దిగా డేంజర్ ఉందండి. ఎందుకంటే లివర్లు నూనెలో ఎగేటప్పుడు మాత్రం పేలుతాయి. అది మాత్రం ఇది కొద్ది చూసుకోవాలి. దాని దగ్గరలోకి వెళ్ళి మాత్రం మీరు చేస్తే మాత్రం అవి మీ మొహానే పడతాయి పేలి. అందుకని మనం కొద్దిగా దూరంగా ఉండే వాటిని కలుపుకోవాలన్నమాట. ఒక చూసారా స్ట్రక్చర్ ఎట్లా వచ్చిందో, దీంట్లోంచి వాటర్ బయటకు వచ్చి నూనెలో మగ్గితే ఉంటుందండి. అసలు టేస్ట్ మామూలుగా ఉండదు అనమాట ఫ్రెండ్స్. కర్రీ అయితే కొద్దిగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసేసుకుంటాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే దీంట్లో వేసేసుకుంటాం మనం ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాం కదండి, కాసేపు దీన్ని ఇట్లా మగ్గ పెట్టుకుందాం. మూత పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాలు అట్లా మగ్గితే చాలు, ఉల్లిపాయ మగ్గిపోద్ది అనమాట. తర్వాత మనం టమాటా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా అబ్బాయి టమాటా వేస్తున్నాడు. ఉల్లిపాయ మగ్గిపోయిందండి, టమాటా వేస్తున్నాడు ఫ్రెండ్స్. మా అబ్బాయి వంట చేస్తున్నాడు అండి. గమ్మ వాసన వస్తుందంటే ఇప్పుడు టమాటాలు వేసాడు ఆయన. ఇప్పుడు కలుపుతున్నాడు. కలుపు, ఏం కాదులేరా, భేదం పడదు, కలుపు. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. టమాటా వేసాక ఇప్పుడు టమాటా వేసాం కదా, మనం కొంచెం గ్రేవీలాగా వస్తుంది మనకి. సో చూసారండి కలర్ ఎట్టా ఉందో, మంచి అరోమా వాసన వస్తుందండి. మంచిగా స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. దీన్ని కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మీకు అసలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అసలు ఎక్కడ కనబట్టలేదు, మొత్తం మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. కర్రీ చూసారా ఎంత స్ట్రక్చర్ వచ్చిందో, లైట్గా
మసాలా వేసి వాటర్ వేసానండి కొంచెం లైట్గా. సో చూసారా ఎంత థిక్గా వచ్చిందో. సో సూపర్ ఉంది కండి మీకు. చూడండి ఫ్రెండ్స్. అరోమా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. సువాసన సూపర్గా ఉందండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీరను పై మసాలా వేసుకుందాం. కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను అనమాట. కొత్తిమీరను పై మసాలా వేసేసుకుంటే మన కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గరం మసాలా అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మన గుమ్మలాడే లివర్ కర్రీ రెడీ అండి. కొంచెం మరీ ఫ్రై లాగా చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇట్లా అయితే కొద్దిగా మనకు కూడా అన్నంలో కలుసుద్ది అన్నమాట. చాలా సూపర్ ఉంటుంది కర్రీ. కొంచెం సెమీ గ్రేవీతో ఉంటే చాలా బాగుంటుందండి. సరే ఏంట్రా డాడీ కర్రీ సూపర్ గుమ్మగా ఆడుతుంది డాడీ. అవునా? ఓకే అయిపోయింది పెట్టినా. ఫ్రెండ్స్ కర్రీ అయితే గుమ్మం వాసన వస్తుంది. అసలు మంచి కాలుతుంది అన్నమాట. మా అబ్బాయికి ఫస్ట్ బైట్. యమ్మీ ఫ్రెండ్స్. నేను అనుకున్న దానికన్నా సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. తిను ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. ఎలా తీసేసింది మా డాడీ. అద్భుతమైన ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడ ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది లివర్ కర్రీ. నేను చెప్పినట్టు పిల్లలకు కూడా బాగా నచ్చుద్ది అనమాట. ఎక్కువ స్పైసెస్ కూడా లేవు. సింపుల్గా చేసుకోవడం అనమాట. ఇప్పుడు కర్రీ అయితే ఎక్సలెంట్ కుదిరింది. సండే రోజు మా అబ్బాయి కోసం చేసా ఫ్రెండ్స్. నేను మా అబ్బాయి ఎప్పుడు తినలేదు లివర్ ఫ్రై, ఎప్పుడు తినలేదు కర్రీ. వెరైటీ చేయమంటే లివర్ కర్రీ చేసా. చాలా బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ. బాయ్.